చందనోత్సవానికి వస్తున్న భక్తులకు బిగ్ అప్డేట్. ఓన్ వెహికల్స్ కొండపైకి అలో లేదు కాబట్టి దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సులోనే స్వామివారి దర్శనానికి వెళ్లవలసి ఉంటుంది. సో హనుమంతవాక, సొంట్యం వైపు నుంచి వచ్చేవారికి అడవివరంలో, గోపాలపట్నం, వేపగుంట నుంచి వచ్చేవారికి పాత గోశాల వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. అక్కడ మీ వాహనాలను పార్క్ చేసి 1500-1000 రూపాయల దర్శనానికి వచ్చేవారు హనుమంతవాక, సొంట్యం వైపు నుంచి వచ్చే భక్తులు కృష్ణాపురం గోశాల జంక్షన్లో, గోపాలపట్నం, వేపగుంట నుంచి వచ్చే భక్తులు శ్రీనివాస్ నగర్ కళ్యాణ మండపం వద్ద బస్ ఎక్కవలసి ఉంటుంది. 300 రూపాయలు ఉచిత దర్శనానికి వచ్చేవారు హనుమంతవాక, సొంట్యం వైపు నుంచి వచ్చే భక్తులు అడవివరం జంక్షన్లో, గోపాలపట్నం, వేపగుంట నుంచి వచ్చే భక్తులు పాత గోశాల జంక్షన్లో బస్ ఎక్కవలసి ఉంటుంది. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరములు ఆలయంలోనికి అనుమతించబడవు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు నిషేధం. ఎండలు ఎక్కువ ఉన్నాయి, డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ బాటిల్స్ ని క్యారీ చేయండి. దర్శనానికి 2 నుంచి 10 గంటలు పట్టే అవకాశం ఉంది కాబట్టి బాగా వయసు ఎక్కువగా ఉన్నవారు మాక్సిమం అవాయిడ్ చేయండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి.